నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానించే వాక్యభాగ్యము 1 తిమోతి 6వ అధ్యాయము 11, 12 మరియు 20, 21 4 వచనాలు చూసుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయము 11, 12 మరియు 20, 21. 1 తిమోతి 6వ అధ్యాయము 11, 12. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. 20, 21 వచనాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లో చదువుతానండి. బట్ thou, O man of God, flee these things and follow after righteousness, godliness, faith, love, patience, meekness. Fight the good fight of faith, lay hold on eternal life, whereunto you are also called, has professed a good profession before many witnesses. Verse 21 చదువుతాను. which some professing have erred concerning the faith, grace be with you, amen. ఈ ప్యాసేజ్లో పౌలు తిమోతిని ఎట్లా అడ్రస్ చేస్తున్నాడంటే దైవజనుడా అని అడ్రస్ చేస్తున్నాడు. ఇంగ్లీష్లో ఓ మ్యాన్ ఆఫ్ గాడ్ అని అడ్రస్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ అడ్వైజింగ్ హిమ్ హౌ టు బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సో వి మస్ట్ నోట్ హౌ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ లివ్స్ అండ్ వాట్ హీ స్టాండ్స్ ఫర్. ఈ దైవజనుడు ఎట్లా ఉంటాడో, దేనికోసం నిలబడతాడో మనం తెలుసుకోవాలి. ఈయన ఇతరుల కన్నా ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్లీ పీపుల్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కోసము ప్రయాసిస్తాడు. హీ రన్స్ ఆఫ్టర్ గాడ్. హీ డస్ నాట్ రన్ ఆఫ్టర్ వరల్డ్లీ థింగ్స్. If he runs after the worldly things, then he is not a man of God or a woman of God. A man of God sets an example to others. So manaki kuda we need these people, men and women of God in our lives. So idoka special designation, man of God. మన చాలాసార్లు తెలుగు సంఘాలు చూస్తే పాస్టర్ని దైవజనుడా అంటారు. ఆ దైవజనుడా అనేది ఎంత వెయిట్, ఎంత సచ్ ఎ బిగ్ టైటిల్ మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్లో దైవజనుడా, మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉట్టి మోషేకి ఇచ్చాడు, డ్యూటరానమీ 33:1. సమూయేల్కి ఇచ్చాడు, 1 Samuel 9:6. డేవిడ్కి ఇచ్చాడు, నెహెమయా 12:24. ఎలైజాకి ఇచ్చాడు, 1 Kings 17:18. ఇంకా ఎలీషాకి ఇచ్చాడు. కొత్త నిబంధనలో పాల్ కాల్స్ తిమోతి యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అయితే హీ గివ్స్ 4 వార్నింగ్స్. ఈ 4 వచనాల్లో 4 వార్నింగ్స్ ఇచ్చాడు. అండ్ ఇంగ్లీష్లో నేను ఇందాక చదివాను. దానికి కారణం ఏంటంటే ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ వన్ ఏమంటాడంటే 1 తిమోతి 6:11 యాజ్ ఫర్ యూ, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫ్లీ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని. ఇటువంటి విషయాల నుంచి పారిపోమని అంటున్నాడు. ఫ్లీ అంటే పారిపోవటం అన్నమాట. అంటే మనం జనరల్గా చూస్తే ఒక మనిషి పారిపోతారా అంటే ఒక పిరికోడని అనుకుంటాం, పిరిగితనానికి సాదృశ్యంగా ఉంటుంది. కానీ దేర్ ఆర్ అదర్ టైమ్స్ ఈ పారిపోవటము ఈజ్ అ మార్క్ ఆఫ్ విజ్డమ్.
గెలుపుకి సూచన. మనం ఎగ్జాంపుల్ యోసేఫ్ని చూస్తాం ఆదికాండంలో. ఆ పోతిఫర్ వాళ్ళ భార్య ఆయన చొక్కా పట్టుకొని ఆయన టెంప్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ చొక్కా కోట్ ఇప్పేసి పారిపోయాడు. దావీదు సౌలు రాజు దావీదుని చంపాలనుకొని వెంటాడుతున్నప్పుడు పారిపోయాడు. తిమోతి కేసులో కూడా ఈ ఫ్లీ పారిపోవటం దాని అర్థం ఏంటంటే సపరేట్ అవ్వటం, సపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫాల్స్ టీచర్స్ అని అర్థం అన్నమాట. యు సీ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ టేక్ ఎ స్టాండ్ అగేన్స్ట్ ఫాల్స్ డాక్ట్రిన్ and godless practice. So he has to separate from them, and they act on the basis of biblical conviction. అందుకే 2 కొరింథీ 6:14-17 ఏమంటారంటే, do not be unequally yoked together with unbelievers, and what fellowship has righteousness with lawlessness? Therefore come out from among them and separate, says the Lord. ఇక్కడ పాల్ ఏమంటున్నాడంటే తిమోతికి, డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ దోస్ ఫాల్స్ ప్రీచర్స్. దోస్ ఆర్ టీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్స్, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ తిమోతి షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ హోలీనెస్. సో ఇక్కడ పౌల్ ఏమన్నా అంటే, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్లీ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని. కానీ ఇక్కడ ఏం రాయలేదు ఏ విషయం నుంచి మనము పారిపోవాలని. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫ్లీ. అది మనము ఒకవేళ మనం బైబిల్ ఇంకా చదివినట్లయితే, స్టడీ చేసినట్లయితే కొన్ని విషయాలు బైబిల్లో రాస్తుంది ఏ విషయం నుంచి మనం పారిపోవాలని. ఫస్ట్ వన్, ఫ్లీ ఫ్రమ్ వరల్డ్లీనెస్. 1 యోహాను 2nd chapter 15-17 ఏమంటారంటే, డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ ఫాదర్ ఈస్ నాట్ ఇన్ హిమ్. ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫాదర్ బట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ద వరల్డ్ ఈస్ పాసింగ్ అవే అండ్ ద లస్ట్ ఆఫ్ ఇట్, బట్ హీ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ అబైడ్స్ ఫర్ ఎవర్. ఈ వరల్డ్లీనెస్ ఇస్ అన్ యాటిట్యూడ్ అనమాట, అండ్ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్స్ విల్ అనమాట. వరల్డ్లీనెస్ ఇస్ కన్సర్న్ ఓన్లీ విత్ వరల్డ్లీ అఫేర్స్, బట్ ఇట్ నెగ్లెక్ట్స్ స్పిరిచువల్ థింగ్స్. రెండోది, ఫ్లీ ఏ విషయం నుంచి మనం పారిపోవాలంటే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అని. 1 Timothy 6 chapter 9 and 10 verses says, those who want to get rich fall into temptation and a trap, and into many foolish and harmful desires that plunge people into ruin and destruction. For the love of money is the root of all kinds of evil. Some eager for money have wandered from the faith, pierced themselves with many griefs. రెండోది, ఫ్లీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. పాల్ ఏమంటున్నాడంటే, ఆ దొంగ ప్రవక్తలాగా ఉండకండి. డోంట్ బి లైక్ దోస్ ఫాల్స్ ప్రాఫిట్స్. ఫ్లీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అండ్ డిజైర్ ఫర్ మనీ. సి, ఇట్స్ నాట్ రాంగ్ టు హ్యావ్ మనీ, బట్ దానికి మనము స్లేవ్గా ఉండొద్దు. మనము దేవుడిని డబ్బుని రెండుని వీ కెనాట్ సర్వ్. వీ హ్యావ్ టు సర్వ్ ఓన్లీ వన్, ఐదర్ గాడ్ ఆర్ మనీ. ఎందుకంటే మన రిచెస్ ఆర్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. మేము ఒక స్కిట్ యాక్చువల్లీ అగాపేలో చేసామన్నమాట. ఒక స్కిట్ ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు, అండ్ ఇంకా హీ వాంట్స్ టు గివ్ ఆల్ ద థింగ్స్ టు ఎవ్రీబడి. సో ప్రజలందరూ వస్తారు, ఒక్కొక్కరు నీకేం కావాలో, వస్తువులు ఏం కావాలో ఇక్కడి నుంచి తీసుకోండి. కొంతమంది డబ్బులు తీసుకున్నారు, కొంతమంది వస్తువులు తీసుకున్నారు, వివిధ రకాల వస్తువులు అన్నీ ఒక్కొక్కరికి తీసుకున్నారు. కానీ ఒక అతను అన్నీ చూశాడు. అన్నీ చూసి ఏమన్నా అంటే, నాకు నువ్వు కావాలన్నాడు. ఎందుకంటే
నాకు నువ్వుంటే నాకు సమస్తము, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఐ హ్యావ్ యూ అని. అలాగే ఇఫ్ వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్, వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. జాయ్, పీస్, ఫైనాన్సెస్, everything that God will give us. So Paul is warning Timothy that there are some false preachers around you who are teaching false doctrine, and they strayed away from the faith in the greediness. వాళ్ళ గోల్ ఏంటంటే ఈ దొంగ ప్రవక్తలకి టు ఫిల్ దర్ పాకెట్స్ విత్ మనీ. మన ప్రజెంట్ జనరేషన్లో కూడా చూస్తాం కదా, హైదరాబాద్లో ఎన్ని చర్చెస్ ఉన్నాయో, దే ఓన్లీ లుక్ ఫర్ మనీ, దే ఓన్లీ ఆస్క్ ఫర్ మనీ. వాళ్ళు గివింగ్ డబ్బులు గివ్ అని చాలా స్ట్రెస్ చేస్తారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మెసేజ్ ఓన్లీ ఆన్ గివింగ్. దాని తర్వాత మెయిన్ మెసేజ్ అంటారు. ఏమంటారంటే సో యువర్ సీడ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్ అని. చాలా అట్లా దొంగ ప్రవక్తలు ఉన్నారు, ఫాల్స్ టీచర్స్ ఉన్నారు. చర్చెస్ ఆర్ కరప్ట్ చర్చెస్. దే ఓన్లీ రన్ బికాస్ ఆఫ్ ద మనీ, దే ఎర్న్ మనీ త్రూ దిస్. Bible, God is saying, don't use God's word. You have to preach God's word. An example చూసుకున్నట్లయితే, క్లాసిక్ ఎగ్జాంపుల్ బాలాం. He loved the money of Moab. King Balak of Moab. He offered money to curse Israel. 2 Peter 2:15 ఏమంటారంటే, he loved the wages of unrighteousness. Jude 1:11 ఏమంటారంటే, like Balaam they deceive people for money and seek personal gain. Balaam, he gave false doctrine that tempted these Israelites to sin through idolatry and immorality. That led to judgment. In a doctrine, it says that one can sin against God's commandment and still maintain God's blessings. రెండో ఎగ్జాంపుల్ అని చూసినట్లయితే, గేహాజీ, ఎలీషాకి డిసైపుల్. నామాన్ వచ్చినప్పుడు ఆయన స్వస్థత పొందిన తర్వాత హీ గేవ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్, కానీ ఒక్క గిఫ్ట్ కూడా ఎలీషా తీసుకోలేదు. కానీ గేహాజీ ఆ గిఫ్ట్స్ చూసి వెనకాలకి వెళ్ళి ఉరుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హీ గాట్ దోస్ గిఫ్ట్స్. మనకు తెలిసింది ఆ స్టోరీ. నామాన్కి అంటుకున్న లెప్రసీ గేహాజీకి అంటుకుంది. Gehazi lost his ministry only for this covetousness, desire for money. We all have to be like the men and women of God, like Elisha, who do not serve for the riches, who do not look at the riches of the people, but have riches of God in our lives. It's మినిస్ట్రీలో ఉండే చాలా శోధనలు ఉంటాయి బికాస్ ఆఫ్ ద మనీ, అండ్ అవర్ స్టాండర్డ్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఆమెన్. పీపుల్ కమిట్ స్పిరిచువల్ సూసైడ్ ఫర్ ద లవ్ ఆఫ్ మనీ. ఇది చాలా భయంకరమైన నిజం. ది కమిట్ స్పిరిచువల్ సూసైడ్. మన యాజ్ అ బిలీవర్స్, యాజ్ వీఆర్ మినిస్టరింగ్, our provision is from God, not from people. అందుకే Psalm 121 says, I lift my eyes to the hills, from where my help comes. My help comes from the Lord, the maker of heaven and earth. Philippi 4 అంటే, God will supply all my needs. కానీ ఆ కవచస్నెస్, ఆ దురాశ, డబ్బుకు దురాశ పడేస్తుంది, మినిస్ట్రీ నుంచి పడేస్తుంది. Hebrews 13:5 న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబుల్ ఏమంటుందంటే, మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అంటారు. మన క్యారెక్టర్ హ్యాస్ టు బీ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ. డబ్బు గురించి ఎటువంటి దురాశ ఉండకూడదని. మూడోది 2 తిమోతి 2:22 ఏమంటానంటే, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ అంట. యవ్వన కామం నుంచి పారిపో అంటుంది. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ బట్ ఫాలో రైచియస్నెస్, ఫెయిత్, చారిటీ, పీస్ విత్ దెమ్ దట్
call on the Lord out of a pure heart. The lusts that Paul warns us are cravings of the youth for personal pleasure or gain instead of godliness and holiness. ఈ యూత్ఫుల్ లస్ట్, యవ్వన కామం, ఇట్ క్యాన్ బి లస్ట్ ఫర్ మనీ, ఇట్ క్యాన్ బి డిజైర్ ఫర్ ఆనర్, రికగ్నిషన్, పాపులారిటీ, మెటీరియలిజం. ఇట్ క్యాన్ బి లస్ట్ ఫర్ పవర్, లస్ట్ ఫర్ యాక్సెప్టెన్స్, worldly success, academic achievements. It can also be excessive desire for pleasures like food, drink, or sexual pleasures. Youthful lust can include any hunger or ambition that will distract us from a pursuit from God. Have you ever wanted something? మీకు ఏదైనా కోరిక ఉందా? మీకు తెలుసు ఆ దేవుడు చిత్తం కాదు, ఇట్స్ అగేన్స్ట్ గాడ్స్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. హ్యావ్ యూ ఎవర్ వాంటెడ్ సంథింగ్ లైక్ దట్? వి ఆల్ సఫర్స్ అట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడ పౌలు తిమోతి ఈ టైంలో ఆయన వయసు 45 years. 45 years is a middle-aged man, and Paul tells Timothy to flee from youthful lust. Some of us, even though we might look like grown-ups, but we still have some areas in our lives where we are not matured spiritually. Our area are still youthful, and the devil will tempt in those areas, in those youthful lusts. If we don't address it properly, it will destroy our destiny. మన క్లాసిక్ ఎగ్జాంపుల్ చూసినట్టే 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు హి వాస్ కాట్ ఇన్ యూత్ఫుల్ లస్ట్. ఆయనకి 8 భార్యలు ఉన్నా కూడా మేడ మీద పోయి, వెన్ ఎవ్రీ వన్ ఇస్ ఫైటింగ్ ద వార్, హీ ఈస్ ద వన్ హూ స్టాండింగ్ ఆన్ ద రూఫ్ టాప్ అండ్ వాచింగ్ బత్షెబా బాత్, టేకింగ్ హర్ బాత్, అండ్ హీ కమిటెడ్ అడల్టరీ. David was youthful in the area of spiritual discipline. This act destroyed David's life. It can destroy our lives also. He committed adultery to cover up, and then he killed Uriah, her husband. ఆ రోజు నుంచి David's kingdom and his family started collapsing. His children became wild. మీకు తెలిసింది ఆయన స్టోరీ. 4 of the children got killed because of this youthful lust. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్. వాట్ ఆర్ ద ఏరియాస్ మనకి, వాట్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్ ఆర్ వీ హ్యావింగ్? లయింగా, స్టీలింగా, సెక్షువల్ సిన్సా, స్మోకింగా, ఆల్కహాల్, డ్రగ్స్, గ్యాంబ్లింగా, ప్రైడా, యాంగరా, సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఓవర్ స్లీపింగ్, too much talking, too much eating, sometimes laziness, sometimes crowd pleasing, sometimes peer pressure, using abusive language in spite of being a believer, watching too much on TV, mobile or social media, cheating, pornography, disobedient to the authorities. We have to check, is there any area, is there any youthfulness in our lives? We have to ask God to give us strength to overcome. Then we have to find someone accountable who can be honest and help us. We have to put boundaries in our lives that will live within those boundaries. ఆ boundaries దాటకుండా మనం ఉండాలి. Remember to flee away from sinful temptations and follow after Christ as a Lord. That's why you should look for godly friends who pursue Jesus. Paul is saying to Timothy, flee from youthful lust until to completely reject them, and is encouraging Timothy to take up the battle against impurity. He is encouraging Timothy to seek and live according to the standards of purity in his thought, word, glance, intention.
గ్లాన్స్ గురించి మనం చూసినట్లయితే we must not stare a person of opposite gender for more than 14 seconds. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్వెల్కమ్, థ్రెటనింగ్. ఇట్ విల్ మేక్ అదర్స్ ఫీల్ అన్కంఫర్టబుల్ బికాస్ more than 14 seconds of glance, and it is a form of harassment. We have to be very careful with our eyes, especially men when we look at women. నాలుగోది మొదటి కొరింథీ 6th chapter 18th verse లో says, flee from fornication, and every sin a man does is without the body, but he that commits fornication sins against his own body. Fornication means avoiding and escaping temptation rather trying to resist it. That's what we need to get away from fornication. Fornication ante it's all forms of forbidden and illicit sexual practices. It is a sexual activity outside the boundary of marriage or between two people who are not married. Bible says all forms of fornication is sinful. It is destructive. మొదటి కొరింథీ 6, 9, 10 ఏమంటారంటే we will not inherit the kingdom of God if there is fornication. ఆ దేవుని కింగ్డమే మనం కోల్పోతాం. And the Bible advises actively get out of those tempting situations rather than staying there and trying to fight the temptations. మనం యోసేఫ్ లాగా ఉండాలి, పారిపోవాలి. పోటిఫర్ వైఫ్ ఆ చొక్కా పట్టుకున్నా కూడా ఆయన ఆ టంగ్స్లో ప్రేయర్ చేయలేదు, శీకరబరబరబరం ప్రేయర్ చేయలేదు, అక్కడ వదిలేసి పారిపోయారు. దట్ ఈస్ హౌ we got to be. You have to be very careful. Flee fornication. ఐదవది ఫ్లీ ఫ్రమ్ ఐడాలట్రీ. మొదటి కొరింథీ 10:14. మై డియర్లీ బిలవెడ్ ఫ్లీ ఫ్రమ్ ఐడాలట్రీ. ఐడాలట్రీ అంటే ఐడల్ కెన్ బి డిఫైన్డ్ ఎనీథింగ్ దట్ టేక్స్ అ ప్లేస్ ఆఫ్ గాడ్. ఇట్ క్యాన్ బి అ గర్ల్, ఇట్ క్యాన్ బి అ బాయ్, ఇట్ క్యాన్ బి వర్షిపింగ్ ఎనీ పర్సన్, ఎనీ ఐడల్ ఆర్ ఎనీథింగ్, admiring anything which is not God, like movie stars, sometimes the cricket players, sports players. An idol occupies a high place in one's heart and it replaces God. Idolatry blinds you to God's plan. God is not pleased with idolatry. మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినట్లయితే God says if you perform idolatry you will be cursed for 4 generations and you can no longer enter into the promises for your life. Therefore Colossae 3rd chapter 5th verse says, put to death your members on earth, like fornication, uncleanness, passion, evil desire, covetousness, which is idolatry. Idolatry is equal to covetousness. Durasha, Vigraharadhana is equal to Durasha. That's what it means. New Testament form of idolatry is love of things, materialism. The Satan God, he wants us to hook on them. He wants us to fall in love with things of the world. He wants to get our hearts and set on material things. He wants to tie up our time, our talents and our money on the earthly things. We have to identify the idols in our heart, then reject, repent and renounce any form of idolatry. అందుకే మొదటి యోహాను 5:21 says, keep yourselves from idols, little children. రెండోది second F. First one is flee. Second one is follow. 1 Timothy 6:11 says, follow after righteousness, godliness, faith, love, patience and meekness. Paul is not content with
or fleeing from youthful lust, then he commands us to follow God with a pure heart, devoted to God. Follow అంటే వెంబడించటం, go after, seek him early, earnestly, not giving up, persevere until we reach the goal. ఇక్కడ ఈ వచనంలో Paul is giving 6 things as a man and woman of God, to things that we have to follow. Every woman and a man of God must follow first righteousness, neeti, righteousness, right standing with God. Rendodi, follow godliness, that is loving the fear of God and being Christ-like. Third one, follow faith, that means depending on Christ. మనం చదువుకున్నాం లెవెల్స్ ఆఫ్ ఫెయిత్లో, పర్ఫెక్ట్ ఫెయిత్. Fourth one is follow love, agape love, affection, God's kind of love. Fifth one is patience, hopeful endurance, patiently continuing with firmness and steady mind. Arodi, meekness, sattvikam, gentleness of heart, ante to be humble, soft tempered and mild. 2 Timothy 2 అధ్యాయం 22nd verse says, flee also youthful lusts, follow righteousness, faith, love, peace, and with them that call on the Lord out of a pure heart. Are these attributes of God flowing in your life? We have to examine and ask ourselves. 2 Corinthians 13:5 says, examine yourselves as to whether you are in faith or not. Test yourself. If you follow God, all things will follow you. We have to ask ourselves, what are we following after? Can God approve what I follow? Do things that I do will glorify God? One is, our action is to flee from worldliness. Second, our attitude is to follow godliness. This relates to a character and a commitment to God. Paul is saying, strive forward for godliness. Third, first we saw flee, paripotam. Rendu, వెంబడించటం, follow. Third one, పోరాటం, fight. Verses 12, 1 Timothy 6 chapter 12 to 16 says, fight the good fight of faith. It means keep on fighting. ఈ ఫైటింగ్ అప్లికేషన్ ఇస్ జనరల్లీ ఫర్ అథ్లీట్స్ అండ్ సోల్జర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ప్రయాసపడుతూ ఉంటారు, స్ట్రెయిన్ అవుతూ ఉంటారు టు విన్ ద మెడల్, టు విన్ ద ప్రైజ్. అండ్ సోల్జర్స్ they strive to win the battle. We all have a race before us that God has placed before us. We have to run the race, and we are all the soldiers for Christ. A true nature of a Christian life is a battleground. కంటిన్యూస్గా మనం పోరాడుతూనే ఉండాలి. మనం ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నాం, అండ్ వీ హ్యావ్ టు పుట్ ఆన్ దట్ ఆర్మర్ ఆఫ్ గాడ్ so that we can stand against every attack of the enemy. మన పోరాటము is not with flesh and blood, but against the powers and the principalities of darkness. అందుకే 2 Timothy 4th chapter 7th verse లో Paul ఏమంటారంటే, I fought the good fight and I finished the race. We are called to strive for the prize. మనందరికీ ఏదో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి, ఏదో ఒక అంతరంగంలో ఒక యుద్ధాలు ఉన్నాయి. అండ్ గాడ్ సేస్, ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నెహెమయా, వీ హ్యావ్ టు ఫైట్ అవర్ ఫియర్స్, ఫైట్ అవర్ డిప్రెషన్, ఫైట్ అవర్ యాంగ్జైటీస్. వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ద డెట్స్ అండ్ ద లోన్స్ దట్ వీ హ్యావ్. ఎందుకంటే ద బ్యాటిల్స్ రైట్ నౌ దట్ యు రెఫ్యూజ్ టు ఫైట్, అవర్ చిల్డ్రన్ హ్యావ్ టు ఫైట్. అవర్ ఇన్ఎబిలిటీ టు కన్ఫ్రంట్ అవర్ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ మీన్స్
our sons are going to fight that battle tomorrow. Our inability to confront our insecurities means our daughters are going to fight that battle of insecurity tomorrow. Our inability to break that cycle of addictions or the cycle of divorce means our children are going to fight that battle tomorrow. What I'm trying to tell means it's time to begin to arise and fight our battles. And how many generations will the devil is going to take in our family until we are going to stand up against him? Got to stop and rise up and fight the good fight. Fight our battles. Because if we don't fight our battles, then our children have to fight those battles directly or indirectly. నాలుగోది, ఫస్ట్ మనం చూసుకున్నాం ఫ్లీ, 2 ఫాలో, 3rd one ఫైట్, లాస్ట్ ఇస్ ఫెయిత్ ఆర్ బీయింగ్ ఫెయిత్ఫుల్. ఇది 21st వర్సెస్లో రాసింది, 1 Timothy 6 chapter. It says, Timothy, guard your heart what God has entrusted you. Avoid godless, foolish discussions with those who oppose you with their so-called knowledge. Some people have wandered from faith by following such foolishness. పౌలు ఏమంటారంటే నీ విశ్వాసాన్ని గార్డ్ చేసుకో. ఈస్ టెలింగ్ అవాయిడ్ గాడ్లెస్ అండ్ ఫులిష్ టాక్ విత్ ద పీపుల్ హూ అపోజ్ యూ. వాళ్ళ సొంత బెనిఫిట్ కోసము వివిధ రకాలుగా డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ పెడతా ఉంటారు. హీ సేయింగ్ అవాయిడ్ ఆల్ సచ్ టాక్. And we all have to guard our faith about Jesus Christ. బైబిల్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు మాకు ఒక సబ్జెక్ట్ ఉంది, లాస్ట్ ఇయర్. ఇట్స్ కాల్డ్ అపాలజెటిక్స్. అపాలజెటిక్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డిఫెండింగ్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. రీసెంట్గా నేను ఒక డిబేట్ విన్నాను. ఇట్స్ వెరీ ఆక్వర్డ్ డిస్కషన్. ఆ డిబేట్లో ఏమంటున్నారంటే యెహోవా దేవుడికి 2 భార్యలు ఉన్నాయని, అండ్ దానికి రిఫరెన్స్ కూడా ఇచ్చాడు బైబిల్లో. ఎజీకియల్ 23rd chapter 4th verse ఏముంటుందంటే ద ఓల్డర్ గర్ల్స్ నేమ్ వాజ్ నేమ్డ్ ఒహోలా అండ్ ద సిస్టర్ వాజ్ ఒహోలిబా. ఐ మ్యారీడ్ దెమ్ అండ్ దే బోర్ మీ సన్స్ అండ్ డాటర్స్. ఈ ఒక్క మాట పట్టుకొని దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ద బైబిల్ డౌన్. ఇట్స్ నాట్ ఎ హోలీ బైబిల్ అని, గాడ్ హ్యాస్ 2 wives అని. కానీ యాక్చువల్గా కిందకు వస్తే ఈ సేయింగ్ ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ సమేరియా అండ్ జెరూసలేం. ఫర్ అహోలా ఇస్ సమేరియా, అహోలిబా ఇస్ జెరూసలేం. వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే హిందూ దేవుళ్ళకి 2 భార్యలు ఉంటారు కదా, అయితే యెహోవా దేవుడు కూడా 2 భార్యలు ఉన్నారని ఆర్గ్యూ చేస్తున్నారు. ఇట్ సేస్ ఐ మ్యారీడ్ దెమ్ అని. ఇట్స్ ఎ ఫూలిష్ ఆర్గ్యుమెంట్. కానీ ఆ వర్స్ కింద చూడలేదు. అహోలా అంటే సమేరియా, అహోలిబా అంటే జెరూసలేం అని. దే వర్ ట్రైంగ్ టు డిఫెండ్ దేర్ హిందూ గాడ్స్ అండ్ ట్రై టు క్రియేట్ ఎ సింపతి. దే ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దట్ జెహోవా గాడ్ ఈజ్ నాట్ ఎ హోలీ గాడ్. అందుకే మనము వీ హ్యావ్ టు గార్డ్ అవర్ ఫెయిత్. వీ నీడ్ టు డిఫెండ్ అవర్ ఫెయిత్. ఎందుకంటే ఎన్నో 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 పీపుల్ ఆర్ ట్రైంగ్ టు అటాక్ క్రిస్టియానిటీ, అటాక్ ద బైబిల్, అటాక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ హోలీ అని. అండ్ యాజ్ ఎ పీపుల్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ బిలీవర్స్, వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ అండ్ డిఫెండ్ దెమ్ విత్ దట్. అందుకే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ. వీ హ్యావ్ టు గార్డ్ అవర్ ఫెయిత్. అందుకే Jude 1st chapter 3 and 4 says, Beloved, while I was very diligent to write to you concerning your common salvation, I found it necessary to write to you exhorting you to contend earnestly for the faith which was once for all delivered to the saints. For certain men have crept unnoticed, who long ago were marked out for this condemnation, ungodly men
who turn the grace of our God into lewdness and deny the only God, our Lord Jesus Christ. God committed the truth to Paul, and Paul in turn committed the same truth to Timothy. 2 Timothy 2:2 says, "All things that you have heard from me among many witnesses, commit these to faithful men who are able to teach others also." అంటే ఇప్పుడు పౌలు తిమోతికి అది ఆ ట్రూత్ ఇచ్చాడు. నౌ ఈస్ టెలింగ్ తిమోతి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గార్డ్ ద ఫెయిత్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు అదర్స్ of who are faithful men and continue to pass on. That's why we have to maintain our faith and be faithful to share the gospel. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటారంటే, బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్ అండ్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. God expects us to be faithful to Him. Wrong motives will cause a person to wander from faith and truth. So let's finish our faith, our race, with faithfully loving God and working for God. Let's run the race that is set before us. A man of God, Daivajanudani, used in the Bible 35 times. While the world tells men to hide their emotions and act tough, God's word is filled with men who are tender, gentle, passionate, who are wholeheartedly seeking God with all their heart, mind and soul. A man of God is not boxed in the worldly definition. Worldly definition ante power undali, prestige undali, so many other macho man laga undali. A man and woman of God is confident on his or her personal identity in Jesus Christ. A man or woman of God knows who he is and walks daily with God. He is willing to admit his wrongs, his mistakes, and has strength to try again and again when he fails. This is not in his power, but the strength of the Holy Spirit in him. కొన్ని క్వాలిటీస్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. దైవజనుడు, a man or a woman of God, always puts God's first. He makes wise decisions, kind and has godly standards. He or she is focused on God's word. Listen to God's word. They have fear of God and is free from all other fears. They are as bold as lions. They deliver people from fear. They intimately know God. They submit to God. They obey God and obey authority. They are mature and they don't have any childish things. They are merciful. They are persevering, generous, responsible. They are humble. They are honest. They are forgiving. They are wise. They are teachable. They love peace. They walk with a pure heart. They are fruitful in Christ. They love unconditionally. They value commitment and loyalty. They are repentant. They are faithful. They are gentle. They are courageous. They walk in integrity. They work hard. They live honorably. They attract others to God. They attract others to God-fearing life as a role model. And they act as a role model. They care for others. They stand firm in faith and they are watchful. They serve God by God's power. They exercise spiritual authority and they set an example to others. ఈ 4 విషయాలు మనం నేర్చుకున్నాం. సో యాజ్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్, ఆర్ యూ ఫ్లీయింగ్, ఫాలోయింగ్, ఫైటింగ్ అ గుడ్ ఫైట్ అండ్ ఫెయిత్ఫుల్ టు గాడ్? Are you fleeing from worldliness? Are you fleeing from the love of money? Are you fleeing from the youthful lust? Are you fleeing from fornication? Are you fleeing from idolatry? Then are you following worldliness or godliness? Are you faithful
Are you fighting the spiritual warfare? Are you fighting the good fight of faith? Are you fighting for your family? Are you fighting against your fears, your anxieties and depressions? Are you fighting your inabilities and your insecurities? And finally, are you faithful to God in every situation? Ask yourself, pray that God make me a man and a woman of God. That title is reserved for only few people in the Bible. కానీ చాలా కామన్గా వాడేస్తున్నారు సంఘాల్లో. బట్ గాడ్ ఈజ్ డిజైరస్ we have to walk according to the word of God, and he wants all of us to be men and women of God in our generation. Hallelujah. ప్రార్థన చేసుకున్నాం. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.